హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి ఇండియా నుంచి కువైట్ రావడానికి ఏ విమానాలు తిరుగుతున్నాయి ఏ ఫ్లైట్లు తిరుగుతున్నాయి అలాగే టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. అలాగే రెండో పాయింట్ వచ్చి యుద్ధం ఆగిపోయిందా ఇంకా యుద్ధం జరుగుతూ ఉందా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మనం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసినాము. 1K దగ్గర ఉన్నాం మనము. వాట్సాప్ ఛానల్ స్కానర్ అనేది నేను సైడ్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసి మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి ఇండియా నుంచి కువైట్ రావడానికి ఏ ఫ్లైట్లు తిరుగుతున్నాయి? కువైట్ ఎయిర్వేస్, జెజ్జర్ ఎయిర్వేస్, మన ఇండియా నుంచి వచ్చి ఇండిగో ఫ్లైట్, ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఏరియా, ఉమన్ ఎయిర్లైన్స్, సలామ్ ఎయిర్వేస్. ఈ ఫ్లైట్లు మాత్రమే ప్రజెంట్ అయితే కువైట్ నుండి ఇండియా నుంచి కువైట్కి సర్వీసులు అయితే నడుస్తున్నాయి. మిగతా ఫ్లైట్లు ఏవి కూడా నడవలేదు. ఎయిర్ ఇండియా అయితే ఇంకా సర్వీస్ అయితే ప్రారంభించలేదు. చాలామంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తిరుగుతుందా లేదని కూడా అడుగుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ఇంతవరకు ఇంకా సర్వీసులు అయితే ప్రారంభించలేదు. శ్రీలంక ఎయిర్లైన్స్ లేదు, ఎమిరేట్స్ లేదు, అలాగే ఇతిహాజ్ ఎయిర్లైన్స్ లేదు, అలాగే సౌదీ ఎయిర్లైన్స్ లేదు. ఇవన్నీ కూడా ఇంకా సర్వీసులు అయితే నడవలేదు. ప్రజెంట్ అయితే కువైట్ ఎయిర్వేస్, జెజ్జర్ ఎయిర్వేస్, మన ఇండియా నుంచి ఇండిగో, ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఏరియా, ఉమన్ ఎయిర్లైన్స్, సలామ్ ఎయిర్వేస్ ఈ ఫ్లైట్లు మాత్రమే ప్రజెంట్ అయితే సర్వీసులు నడుస్తున్నాయి. మీరు ఎవరైనా కువైట్ నుండి ఇండియా వెళ్ళాలన్నా ఇండియా నుంచి కువైట్ రావాలన్నా ఈ ఫ్లైట్లకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. కువైట్ నుండి ఇండియా డైరెక్ట్ వెళ్ళిపోవాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజ్జర్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ ఈ 3 ఫ్లైట్లు మాత్రమే డైరెక్ట్ ఉంటాయి. ఇంకా మిగతా సలామ్ ఎయిర్వేస్ కానీ, ఉమన్ ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, గల్ఫ్ ఏరియా కానీ ఇవి మాత్రం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెయిటింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. వెయిట్ చేసి మళ్ళీ ఫ్లైట్ మారి వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా నుంచి రావాలన్నా కూడా సేమ్ అంతే. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్ రావాలన్నా ప్రజెంట్ అయితే ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఫ్లైట్ టికెట్ రేట్లు అయితే కన్నా 30,000 నుంచి 55,000 వరకు ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్ 40-45,000 అయితే ఉంది టికెట్. 45,000 ఉంది, 50,000 ఉంది ఒక్కొక్క రోజు అయితే కన్నా. జెజ్జర్ ఎయిర్వేస్ అయితే 38,000, 37,000 టికెట్ పడుతుంది. కువైట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే చెన్నైకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. 40,000 దగ్గర ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 60,000 దగ్గర అయితే ఉంది. చెన్నైకి ఎక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు అయితే. బెంగళూరుకి కూడా కొద్దిగా పర్లేదు. 30 నుంచి 50,000 మధ్య అయితే ఉంది టికెట్. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ అయినా, జెజ్జర్ ఎయిర్వేస్ అయినా, ఉమన్ ఎయిర్వేస్ అయినా, ఎయిర్ అరేబియా కానీ, గల్ఫ్ ఏరియా కానీ, ఇండిగో అయితే ఇంకా ఎక్కువ ఉంది టికెట్. కువైట్ ఎయిర్వేస్కు పోటీ ఉంది. కువైట్ ఎయిర్వేస్కు 38,000 టికెట్ ఉంటే హైదరాబాద్కు, ఇండిగో కూడా 35,000 ఉంది. రేట్లు అయితే ఈ నెల 10 వరకు కూడా ఎక్కువే ఉన్నాయి. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే 150 దినార్లు, 130 దినార్లు, 120 దినార్లు తక్కువైతే టికెట్ లేదు. ఇండియా నుంచి కువైట్ రావడానికి 30,000 నుంచి 35,000 మధ్య టికెట్ అయితే వచ్చేస్తుంది. ఒక్కోసారి 6-7 తేదీల్లో అయితే 25,000 కూడా టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళని అడిగి వివరంగా తెలుసుకొని ఏ ఫ్లైట్కి ఎంత ఉంది టికెట్ రేటు, మీరు ఒకవేళ బైరెన్ మీదుగా, దుబాయ్ మీదుగా రావాలన్నా కూడా ట్రై చేయండి. ఒకవేళ డైరెక్ట్ ఫ్లైట్కి టికెట్లు ఎక్కువ ఉంటే. ఇంకా రెండో పాయింట్ వచ్చి యుద్ధం ఆగిందా లేదా, యుద్ధం ఇంకా జరుగుతూ ఉందా. నిన్నటి నుంచి చాలామంది నాకు వాట్సాప్లో వీడియో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు షేర్ చేశారు. కువైట్లో యుద్ధం ఎక్కువ అయిపోతుందంట, ఎవరు ఉండకూడదంట కువైట్లో. ఇండియాలో కొన్ని న్యూస్ ఛానల్స్లో న్యూస్ వస్తున్నాయి. ఎవరు కూడా ఉండకూడదంట, వాళ్ళ దేశాలకు వెళ్ళిపోండి, యుద్ధం భీకరంగా జరిగే అవకాశం ఉందని న్యూస్ వస్తుందన్న. ఇది నిజమేనా అని చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు. ఆల్రెడీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. యుద్ధం ఆపుతున్నాము, ఇరాన్కు మాకు మధ్య చర్చలు అనేటివి జరుగుతాయి, చర్చలు సానుకూలంగా సాగే అవకాశం ఉంది, యుద్ధం అయితే ప్రస్తుతానికి ఆపేస్తున్నాము, యుద్ధం అయితే జరగదు. ఇంకా నిన్ననే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు మళ్ళీ కూడా ట్వీట్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం నుంచి చర్చలు అనేవి మొదలు కాబోతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు అయితే సానుకూలంగా సాగుతాయి, యుద్ధం ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అని ఈరోజు కూడా ట్రంప్ ట్వీట్ చేయడం అయితే జరిగింది. మన ఇండియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ ఇక్కడ జరిగేది ఒకటి, వాళ్ళ న్యూస్లో చెప్పేది ఒకటి. ప్రజెంట్ అయితే ఇక్కడ యుద్ధం అయితే ఏం లేదు. నిన్నటి నుంచి ఎక్కడ కూడా ఎలాంటి సౌండ్లు రాలేదు. ఎక్కడ కూడా డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ ఏవి కూడా నిన్నటి నుంచి కువైట్ మీదకి అయితే రాలేదు. ప్రస్తుతానికైతే యుద్ధం ఆగిపోయింది. చర్చలు అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి జరిగే అవకాశం ఉంది. చర్చలు సానుకూలంగా సాగుతాయని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. మీరు ఇక్కడ అక్కడ న్యూస్లో చూసి యుద్ధం ఎక్కువ అయిపోతుందేమో కువైట్కి పోతే ఏమన్నా అయిపోతామేమో, ఇంకా 10 రోజులు ఆగి వెళ్దాం, ఇంకొక నెల ఆగి వెళ్దామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే యుద్ధం ఆగిపోయింది. నిన్నటి నుంచి ఎక్కడ కూడా ఎలాంటి సౌండ్లు రాలేదు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఏదైనా అప్డేట్ ఉంటే కంపల్సరీగా వీడియో చేస్తా. ఏదైనా న్యూస్ వచ్చిందంటే
ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. ఒకవేళ వీడియో లేట్ అయినా కానీ మన వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ పెడతా. అందువల్లే ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఈ స్కానర్ని స్కాన్ చేసి మీరు ఫాలో అవ్వండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.